మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా భోగి పండుగ వేడుకను మంచిర్యాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ భోగి వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ రేణుకుంట్ల శ్రీనివాస్ అందిస్తారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం చూస్తున్న ప్రస్తుతం అయితే ఉదయం 5 గంటలు కూడా భోగి పండుగకు సంబంధించిన వేడుకలను వాకర్స్ నిర్వహిస్తున్నది. ముఖ్యంగా అందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి అయితే లుంగి తెల్ల వస్త్రాలు ధరించి కూడా ఈ భోగి వేడుకలు ఘనంగా జరుపుకున్న పరిస్థితి కనబడుతుంది. వాకర్స్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం కూడా ఈ భోగి వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల కూడా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఘనంగా భోగి పండుగ జరుగుతుంది. మనతో పాటు కొంతమంది వాకర్స్ నాయకులు అలా చెప్పండి, ఈ భోగి పండుగ వేడుకలు ఎప్పుడు నిర్వహిస్తున్నారు, ఎట్లా నిర్వహిస్తున్నారు? గత 10 సంవత్సరాల నుంచి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఈ భోగి సంబరాలు మా భోగి కుటుంబ సభ్యులందరం కలిసి ఈ వాకర్స్ క్లబ్ సభ్యులందరం కలిసి ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. అలాగే ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటంటే దక్షిణాయంలో ఉన్న సూర్యుడు భూమికి దగ్గర అవుతూ చలి తీవ్రత అనేది పెరగడం వలన ఈ చలి తీవ్రత నుండి ఉపశమనం చెందడానికి ప్రజలు ఈ భోగి మంటలు అనేది ఏర్పాటు చేసుకొని ఈ భోగి పండుగ జరుపుకుంటున్నాము. అలాగే ఈ భోగి పండుగ రోజు పళ్ళతో స్నానం చేసి సూర్య భగవాను ఆశీస్సులు పొందాలని ఒక సాంప్రదాయం ఉంది. అలాగే ఈ భోగి పండుగ రోజున ఆ స్నానం చేయడం వలన ఏదైతే దిష్టి దోషం అవుతుందో ఆ దిష్టి దోషం పోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పి పూర్వీకులు చెప్తున్నారు. అలాగే సూర్యుడు సంక్రాంతి రోజున మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాము. ఈ సంక్రాంతి పండుగ అనేది ఈ రోజు నుండి కొత్త వాతావరణం నుండి ఏమన్నా చెడు ఏదన్నా ఉన్నట్టయితే ఆ చెడు అవ్వాలి, ఈ రోజు నుంచి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ పండుగ కేవలం ఆంధ్రకే పరిమితమై ఉండేది. ఇప్పుడు తెలంగాణలో కూడా జరుపుకుంటున్నాం. వాస్తవంగా ఏంటంటే తెలంగాణలో కూడా చాలామంది అసలు ఆంధ్రకే ఎందుకు పరిమితం కావాలి, మనం కూడా ఈ పండుగను మంచిగా జరుపుకోవాలనే ఉద్దేశం కొద్దీ మేము కూడా ఈ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లోపల ఈ పండుగ విశేషత తెలియజేస్తూ మేము జరుపుకుంటున్నాం. అలాగే కనుమ పండుగ ఉద్దేశం ఏంటంటే కనుమ పండుగ కూడా పంటలు బాగా పండి రైతులు సుఖ సంతోషం ఉండాలనే ఉద్దేశంతో ఈ కనుమ పండుగ జరుపుకుంటున్నాము. అలాగే ఈ 3 పండుగలను కుటుంబ సభ్యులందరూ ఎక్కడెక్కడ కుటుంబ సభ్యులు దూరం ఉన్నప్పుడు కూడా మన ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేసి అలాగే కైటులు పతంగులు కూడా ఎగరవేసి సూర్య భగవానికి మొక్కినట్టుగా ఒక ఉద్దేశంతో ఈ పండుగలు జరుపుకుంటాం. కాబట్టి ఈ పండుగ లోపల మంచాల పట్టణ ప్రజలు అలాగే తెలంగాణ ప్రజలు కూడా అత్యంత సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మేము వాకర్స్ క్లబ్ తరఫున తెలియజేస్తూ ఉంటాం. మనతో పాటు మరొకరు చెప్పండి, ఈ భోగి పండుగను ఎలా జరుపుకుంటారు, ఎప్పుడు నిర్వహిస్తున్నారు, ఇది ప్రత్యేకత ఏంటి? మెయిన్గా ఈ మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు, మన మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా. మెయిన్ ఉద్దేశం ఏంటంటే చెడును పారదోలి మంచిని తీసుకునే పండుగ ఈ పండుగ. ఈ రోజు నుంచి సూర్యుని యొక్క స్థితిగతులు మారి ఈరోజు ఉత్తరాయణం నుంచి ప్రవహిస్తాడు. కాబట్టి ఈ చలి తీవ్రతను తట్టుకునేందుకు ఈ తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ ఈ పండుగ చాలా ముఖ్యమైనది. దీనిలో మెయిన్గా ఏంటంటే నువ్వుల నుంచి ఉష్ణోగ్రత అందుతుంది. కాబట్టి ఈ యొక్క పండుగ ఉద్దేశం కూడా మనకు సైన్స్ ప్రకారం కూడా ఆ వేడిని తట్టుకునేందుకు కూడా ఈ పండుగ మనకు దోహదపడుతుంది అనేది మనకు ఈ పండుగ నుంచే అప్పాలు గారెలు మనకు అరిసెలు ఇవన్నీ చేసుకొని మనం చాలా పండుగ వాతావరణం నుంచి కుటుంబ సభ్యులందరితో సుఖశాంతులతో అందరూ ఒక కాడ కలిసి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే పండుగ ఇది. కాబట్టి ఈ పండుగకు తెలంగాణ ప్రజలకు కూడా ప్రత్యేక స్థానం. ఆంధ్రాలో ఎక్కువ జరుపుకుంటారు, కానీ ఈ మా మంచిర్యాల పట్టణ ఈ వాకర్స్ అసోసియేషన్ నుంచి గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా అన్యోన్యంగా చాలా మంచిగా జరుపుకుంటున్న ఈ పండుగ. కాబట్టి ఇది చాలా ఆనందమైన సమయము. ఈరోజు నుంచి ఈ మన సూర్యుడు కూడా తన యొక్క స్థితిగతులను మార్చుకొని ప్రవహిస్తాడు. కాబట్టి ఈరోజు సూర్యుని కూడా మొక్కి ఈరోజు చాలా ఆప్యాయంగా జరుపుకునే పండుగ ఇది. తెలంగాణ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనతో పాటు మరొక అవకాశం నాయకులు అలా చెప్పండి, ఈ భోగి పండుగ ఎలా నిర్వహిస్తున్నారు, ఎప్పుడు నిర్వహిస్తున్నారు? ఈరోజు మా మంచిర్యాల పట్టణంలో భోగి శుభాకాంక్షలు మంచిర్యాల పట్టణ ప్రజలకు. ఎందుకంటే ఇది ఆనవాయితీగా వస్తుంది. మేము 10 సంవత్సరాల నుంచి భోగి మంటలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కంప్యూటర్ యుగంలో చాలామందికి పిల్లలకు భోగి మంటలు కూడా తెలియని పరిస్థితి ఉంది. రాబోయే తరాలకు మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పొద్దున్నే లేచి సాంప్రదాయ దుస్తులు ధరించి వారు వైట్ అండ్ వైట్ ధరించి పొద్దున్నే మామిడి రావి యాప కర్రలు వేసి అదేవిధంగా నెయ్యి ఆవు పేడ అందరు ఇందులో
వేసి మనం దీంతో వాస్తవానికి ఆరోగ్యంగా మంచిగా ఉంటాయి. అందులో నుంచి వచ్చే గాలి ద్వారా ఆరోగ్యానికి ఉంటారు. చలిమంటలు గత వందల సంవత్సరాల నుంచి ముసలి వాళ్ళు చలిమంటలు వేసి ఊరవతల వేస్తారు. దాని ఉద్దేశంతో అంటే ఆరోగ్యంగా ఉండడానికే కారణమని మనం సైన్స్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇటువంటి వాయువు మన లోపలికి వచ్చినప్పుడు మనిషి ఆరోగ్యంగా 100 సంవత్సరాలు ఉండడనే ఉద్దేశం జరుగుతుంది. ఓకే, వాకర్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఓకే, చెప్తున్నాం మొదటి మంచిర్యాల వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాత్రం భోగి వేడుక మాత్రం ఘనంగా నిర్వహించిన పరిస్థితి పడుతుంది. ఉదయం 5 గంటల నుండి కూడా వాకర్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఒక ప్రత్యేకమైన సాంప్రదాయ దుస్తులు ధరించి కూడా భోగి మంటలు కాపి అదేవిధంగా ఈ భోగి పండుగ ద్వారా అందరికీ మంచి జరగాలని చెప్పేసి కూడా కోరుకున్న పరిస్థితి పడుతుంది. వీడియో శ్రీనివాస్, విన్ టీవీ తెలుగు, మంచిర్యాల.